హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 670 పోస్టులకి నోటిఫికేషన్ ఈ మంత్లోనే రావచ్చు అని చెప్పి మనకి ఆల్రెడీ ఏపీపీఎస్సీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో దానికి బేసిస్గా మనం ఆల్రెడీ కోర్సెస్ స్టార్ట్ చేసాము. దాంట్లో భాగంగా ఇంగ్లీష్లో 75 మార్క్స్కి మనకి మెయిన్స్లో 75 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంది అవుట్ ఆఫ్ 300. సో 25% ఆఫ్ ద మార్క్స్ ఇంగ్లీషే కంటైన్ చేస్తుంది. సో అందుకని మనం కాంప్రహెన్షను, ఇడియమ్స్ 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళా యెస్టర్డే మనము సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనే టాపిక్ని ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు సెకండ్ క్లాస్లోకి వెళ్దాము. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కూడా 15 మార్క్స్ వరకే వచ్చేదానికి అవకాశం ఉంది, 10 to 15 మార్క్స్. సో ఇంగ్లీష్ అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ అనేది మీరు ఒకసారి సిలబస్ చూస్తే తెలుస్తుందన్నమాట. మన ఇంట్రడక్షన్ వీడియోలో దాని గురించి ఆల్రెడీ చెప్పున్నాము. ఒకసారి మీరు కనుక మిస్ అయ్యింటే ఒకసారి చూడండి. సో ఛానల్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మనము అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ని స్టార్ట్ చేసాము. దాంట్లో ఇంగ్లీష్ కోర్సు, ఇప్పుడు చెప్తున్నటువంటి ఇంగ్లీష్ కోర్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎక్స్పాండ్ చేసి, అలానే ఎకానమీ క్లాసెస్ కూడా చెప్తున్నాం కదా, దాన్ని ఇంకా ఇండియన్, ఏపీ ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్కీమ్స్ ఇలాంటివి పెట్టేటట్టుగా మనం చెప్పున్నాము. కోర్స్ హైలైట్స్ కనుక మనం చూస్తే యూనిట్ వైజ్ వీడియో క్లాసెస్ ప్లస్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్, అడిషనల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. అలానే యూనిట్ వైజ్ టెస్ట్ సిరీస్ అనమాట. ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ అనమాట. ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనము క్వశ్చన్స్ తయారు చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి తీసుకొని వచ్చి మీకు అందిస్తాము. ప్లస్ దాని తర్వాత కీ ఇచ్చిన తర్వాత లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ కూడా ఉంటుందన్నమాట. స్ట్రెంత్ ఎన్హాన్సింగ్ ఇంటరాక్షన్ సెషన్స్, ఇండివిజువల్ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఆల్రెడీ చెప్పున్నాము, ఎకానమీ కానీ ఇవన్నీ కూడా మనకి ఇస్తామని చెప్పున్నాము. తర్వాత ఇదంతా సిలబస్ అయిపోయిన తర్వాత కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ద సిలబస్ త్రూ 5 గ్రాండ్ టెస్ట్ అనమాట. అంటే ఎకానమీకి సంబంధించి 5, ఇంగ్లీష్ సంబంధించి 5 గ్రాండ్ టెస్ట్ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ని కానీ, స్టాండర్డ్ క్వశ్చన్స్ని కానీ, క్వాలిటీ క్వశ్చన్స్ని తీసుకొని వచ్చి మీకు అందిస్తామన్నమాట. సో కోర్స్ ఫీజు ఇక్కడ మీరు చూస్తున్నారు, 1300 పెట్టున్నాము. సో ఈ నోట్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ప్రింట్ తీసి మీకు పంపించడం జరుగుతుంది అనమాట మీ పోస్టల్ అడ్రస్కి, పోస్ట్ ద్వారా. సో అందుకని కాస్ట్ మనం 1300 పెట్టున్నాము. ఆల్రెడీ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించి జాయిన్ అవ్వండి. ఎటువంటి డోకా అయితే ఉండదు. ఇంగ్లీష్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి అయితే మీరు కన్ఫామ్గా మా మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనమాట. సో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు నెంబర్స్, 9441541828. ఇంకో నెంబర్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. సో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో అయినా కానీ కాల్ అయినా చేయండి. సో వీ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ జాయినింగ్. సో టుడే క్లాస్లోకి మనం అడుగు పెడితే సీక్వెన్స్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళామన్నమాట. అంటే పెద్ద పెద్ద వర్డ్స్ ఇవ్వడం, పెద్ద పెద్ద పదాలు ఇవ్వడం అలాంటివి చేస్తున్నాము. సో సైంటిస్ట్స్ హ్యావ్ డిస్కవర్డ్ దట్ మే పేవ్ వే ఫర్ సస్టైనబుల్ వేస్ టు క్లీన్ అప్ ఆయిల్ స్పిల్స్. మొత్తం చదువుకుంటా పోతే మీనింగ్ ఉండదు, జస్ట్ చదువుతున్నాను అనమాట మీకు వినపడేదానికోసం. యాక్చువల్గా అది ఏ పార్ట్ అనమాట. ఏ పార్ట్ అయితే పైది, బి పార్ట్ ఇప్పుడు దాకా మనం చూసింది. సి వచ్చేసి ఏ యునిక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మెరీనా ట్రెంచ్. నెక్స్ట్ డి వచ్చేసి డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్స్ ఓషన్స్ ఏ ఫైండింగ్. డి ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత దానికి ఇస్తారనమాట, ఏనా, బీనా, సీనా, డీనా అని చెప్పి. సో మనము నిన్న ఆల్రెడీ చెప్పాము, నిన్నటి క్లాస్ చూడగనక పోయి ఉంటే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. ఎందుకంటే ఇది మనం ఒక లెవెల్ నుంచి వస్తున్నాం అన్నట్టు, బేసిక్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి వస్తున్నాము. సో ఇక్కడ ఆప్షన్స్ మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సి ఏముంది, ఏ యునిక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మెరీనా ట్రెంచ్, ది డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్స్ ఓషన్స్, ఏ ఫైండింగ్ దట్ మే పేవ్ వే. సో ఇది మనకి రాంగ్గా ఉందన్నమాట. ఎందుకంటే సెంటెన్స్ స్టార్టింగే ఏ యునిక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మెరీనా ట్రెంచ్ అని ఉంది, అక్కడ వరకు ఓకే. ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్స్ ఓషన్స్ అని అన్నారు. సో అది మనకి దానికి కనెక్షన్ లేదనమాట. సో నెక్స్ట్ మనము ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఏతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి సెంటెన్స్ స్టార్టింగ్ ఏతోనే ఉంది, కనపడుతుంది బాగా. సైంటిస్ట్స్ హ్యావ్ డిస్కవర్డ్ అనేది ఉంది కదా. సో ఈ 2 ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. సైంటిస్ట్స్ హ్యావ్ డిస్కవర్డ్, ఇక్కడ సీఎం అని ఉంది, ఏ యునిక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మెరీనా ట్రెంచ్, అది సి. సైంటిస్ట్స్ హ్యావ్ డిస్కవర్డ్ డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్స్ ఓషన్స్ అంటే ఏందో, అది ఎర్త్స్ ఓషన్స్ డీపెస్ట్ పార్ట్ని సైంటిస్టులు కనుక్కోవడం ఏంది. సో మనకి 4th ఆప్షన్ రాంగు. సో 3rd ఆప్షన్ మనకు వెళ్తే ఒకసారి చదువుదాం. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ యునిక్, ఏం డిస్కవర్ చేశారు, ఏ యునిక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా, ఆయిల్ని తినేస్తుంది అనమాట ఆ బ్యాక్టీరియా,
మెరీనా ట్రెంచ్లో. ఆ మెరీనా ట్రెంచ్ అనేది ఏంటంటే ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్స్ ఓషన్స్, ఏ ఫైండింగ్ దట్ మే పేవ్ వే ఫర్ సస్టైనబుల్ వేస్ టు క్లీన్ అప్ ఆయిల్ స్పిల్స్. ఆయిల్ స్పిల్స్ జరుగుతున్నప్పుడు మొత్తం అక్కడ ఆక్వా ఉన్నటువంటి అన్నీ కూడా చనిపోతున్నాయి. సో అప్పుడు మనం ఎలా చేయాలని చెప్పి ఈ బ్యాక్టీరియా, ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంది, దాన్ని కనుగొన్నారు. దాని ద్వారా మనకి మంచిగా హెల్ప్ అవుతుందని చెప్పి జరుగుతుందన్నమాట. ఇది ఫస్ట్ వాళ్ళు ఏం కనుక్కున్నారు, ఎక్కడ జరుగుతుంది అనేది, దాని తర్వాత దాని ద్వారా వచ్చే ఉపయోగం ఏందనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది మనకు ఒక ఆర్టికల్లా చదువుకుంటూ పోయినా మీకు అర్థమైపోతుంది అనమాట. మీకు తెలుగులో రాసుకున్నా కానీ అర్థమైపోతుంది, పెట్టేయచ్చు. సెకండ్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్ ఎమిసాట్ ఫ్రమ్ శ్రీహరికోట ఇన్ కోస్టల్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ సర్వైలెన్స్ శాటిలైట్. ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి దీంతో. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సి ఏమనుంది, ద ఇస్రో లాంచ్డ్. ఓకే, సి కరెక్ట్గానే ఉంది. ద ఇస్రో లాంచ్డ్. నెక్స్ట్ డి, ద కంట్రీస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్. ఏం లాంచ్ చేసింది, ఇట్లా మీరు చేసుకోవాలన్నమాట. ఇస్రో లాంచ్డ్ అని ఉంది, ఏం లాంచ్ చేసింది, ద కంట్రీస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ శాటిలైట్. ఓకే, సి డి కరెక్ట్గానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆ శాటిలైట్ పేరేంటి, ఎమిసాట్. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, ఫ్రమ్ శ్రీహరికోట ఇన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగు. సో ఇక్కడ రివర్స్లోకి మనం పోతే ఈ ఫస్ట్ ఆప్షన్ రైట్ వస్తుందన్నమాట. మనము ఒకసారి మీనింగ్ చూసుకుందాము. ఇస్రో లాంచ్డ్ కంట్రీస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ శాటిలైట్, దాని పేరేంది, ఎమిసాట్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ శ్రీహరికోట. అది ఏడుంది, ఆంధ్రప్రదేశ్లో. అది. సో సెకండ్ దానికి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఏ కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ సోనబలిజం ఈజ్ టాకింగ్ అబౌట్ ద. ఇక్కడ ఉండేది అది. సో మనము ఆప్షన్స్ బేస్ చేసుకుంటూ పోదాము. ఏ ఎక్కువ రెండు ఉన్నాయి కాబట్టి ఏతో చూద్దాము. ఏ కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ, ఇది రాంగు, ఎందుకంటే వెన్ అన్నప్పుడు ఏదో ఒకటి రావాలి మనకి. ఏ కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ టాకింగ్ అబౌట్ ద, ఇది కూడా రాంగ్ అనమాట. టాకింగ్ అబౌట్ ద కాదు. సో ఇక్కడ మనం బీసీ రెండు ఉన్నాయి చూద్దాము. థర్డ్ దానికి ఫస్ట్ మనం చూస్తే టెక్నాలజికల్ సోనబులిజం ఈజ్ ఏ, ఇక్కడ మనం ఈ మొత్తంలో చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, టాకింగ్ అబౌట్ ద అనేది అంతా స్టార్ట్ అవుతుందా లేదు. సో టెక్నాలజికల్ సోనబులిజం అనే ఒక పదం ఉంది. ఆ పదము అనేది ఏందనంటే టెక్నాలజికల్ సోనబులిజం ఈజ్ ఏ కాన్సెప్ట్. ఇక్కడి నుంచి ఇటు పోవాలా, సి నుంచి ఏకి పోవాలా. సి నుంచి ఏకపోయింది ఏముంది, ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది, దీనికి రైట్ ఆన్సరు. ఈజ్ ఎ కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ టాకింగ్ అబౌట్ ద ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అదనమాట అది. సో థర్డ్ దానికి ఫస్ట్ ఆప్షను. ఫోర్త్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఏబిసిడి 3 ఇచ్చున్నారు. ఇది బడ్జెట్కి సంబంధించి. ఇది ఒకసారి చూడండి, మీరే ఒకసారి చదవండి. సో ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే సితో స్టార్ట్ అయింది. మానిటరీ పాలసీస్ కమిటీస్ డెసిషన్ దట్ అనేది మనం చూసుకుంటే దట్ విత్ ద ఇంటర్మ్ బడ్జెట్ అవుట్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ 7th February. ఆల్ ఐస్ ఆన్ ద మానిటరీ పాలసీస్ డెసిషన్. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించుకోవాలన్నమాట. అంటే ఇక్కడ కంటిన్యూషన్ ఎలా ఉందంటే ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ ద మానిటరీ పాలసీస్ కమిటీస్ డెసిషన్ దట్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద 7th February. సో ఇక్కడ దీనికి మనం ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ విత్ ద ఇంటర్మ్ బడ్జెట్ అవుట్ అయింది, విత్ ద ఇంటర్మ్ బడ్జెట్ అవుట్. సో అందుకని ఏమైంది, ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ ద మానిటరీ పాలసీ. మానిటరీ తర్వాత మనకి ఎండింగ్ ఇక్కడ కనపడుతుంది పాలసీ కమిటీ అని. సో ఇది ఖచ్చితంగా బి తర్వాత సి ఉండాలి. బి తర్వాత సి ఆడుంది, తప్పు. ఇది కూడా తప్పు. సి తర్వాత బి ఉంది కాబట్టి సో ఈ రెండిట్లో బి తర్వాత సి ఉంది. సో ఇక్కడ మన సెంటెన్స్ మనం చూసుకుంటే విల్ బి అనౌన్స్డ్ ఆన్ 7th February. ఆ డెసిషన్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది 7th February. సో దీనికి రైట్ ఆన్సర్ మనం చూసుకుంటే ఏబిసిడి.
ఇట్లాంటి రావడం కొంచెం అరుదనమాట ఏబిసిడి. విత్ ద ఇంటర్మ్ బడ్జెట్ అవుట్, ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ మానిటరీ పాలసీస్ కమిటీ డెసిషన్ దట్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ 7th February. సో దీనికి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సరు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 5th క్వశ్చను, టెక్నాలజీ ఈజ్, ఇక్కడ స్టార్టింగ్ నిన్నట్లాగానే ఒక ఫస్ట్ సెంటెన్స్ వాళ్ళు చేశారు. టెక్నాలజీ ఈజ్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ వర్కర్స్, కంపెనీస్ అండ్ పాలసీ మేకర్స్ ఆర్ క్లూలెస్ అబౌట్ హౌ టు స్పెండ్ సేఫ్ గార్డ్స్, డిఫికల్ట్ టు కాంప్రహెండ్ దట్ చేంజింగ్ వర్క్ ఎట్ పేస్. సో ఇక్కడ మనము డీతో 2 ఆప్షన్లు, సితో 2 ఆప్షన్లు స్టార్ట్ అయినాయి కాబట్టి ఒకసారి గమనిద్దాము. టెక్నాలజీ ఈజ్ డిఫికల్ట్ టు కాంప్రహెండ్. టెక్నాలజీ అనేది డిఫికల్ట్ టు కాంప్రహెండ్ ఎలా అవుతుంది? సో మనకి ఖచ్చితంగా సి ఆప్షను రాంగ్ అనమాట. అంటే సితో స్టార్ట్ అవ్వదు. 5th క్వశ్చన్కి మనం చూసుకుంటే ఫస్ట్ డీతో ఉన్న ఆప్షన్స్ చూద్దాము. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ ఎట్ ఏ పేస్. ఓకే, ఎట్ ఏ పేస్, ఇది ఓకే, ఇది వినేదానికి బాగుంది. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ ఎట్ ఏ పేస్. ఓకే, డి కరెక్ట్గానే ఉన్నాయి. సో డిఫికల్ట్ టు కాంప్రహెండ్ దట్ ఇన్వెస్టర్స్, వర్కర్స్, కంపెనీస్ అండ్ పాలసీ మేకర్స్ ఆర్ క్లూలెస్ అబౌట్ హౌ టు సేఫ్ గార్డ్ జాబ్స్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే టెక్నాలజీ చాలా స్పీడ్గా పోతుంది, మన జాబులు ఎలా కాపాడుకోవాలి, ఈ వర్కర్సు, ఈ కంపెనీస్, ఇన్వెస్టర్స్, పాలసీ మేకర్స్ వీళ్ళందరూ బాధపడుతున్నారు అనమాట. మన జాబులు ఎలా కాపాడుకోవాలి అని చెప్పి బాధపడుతున్నారు అనమాట. సో 2 ఆప్షన్స్కి తేడా ఏంటంటే ఈ ఏకి డీకి ఇక్కడ ఏంటంటే రివర్స్లో ఉంది. ఆర్ క్లూలెస్ అబౌట్, ఎవరు క్లూలెస్? సో 5th దానికి మనకి 4th ఆప్షన్ రైట్ వస్తుంది అనమాట. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ ఎట్ ఏ పేస్, సో డిఫికల్ట్ టు కాంప్రహెండ్ దట్ ఇన్వెస్టర్స్, వర్కర్స్, కంపెనీస్ అండ్ పాలసీ మేకర్స్ ఆర్ క్లూలెస్. ఇక్కడ ఎస్తో దీంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఏ తర్వాత బి రావాలి ఖచ్చితంగా. సో డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూసుకుంటే, సిన్స్ ఇండిపెండెన్స్ ఆడ స్టార్ట్ అనమాట, మనకి బేసిక్ పాయింట్ అది. సిన్స్ ఇండిపెండెన్స్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ వీ హ్యావ్ బీన్ డిబేటింగ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు సితో 3 స్టార్ట్ అయి ఉన్నాయి. సో ఒకసారి ముందు దాన్ని గమనిద్దాము. సిన్స్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ బీన్ డిబేటింగ్. ఓకే, దట్ ఈస్ కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ డిబేటింగ్ అనేది మనకి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అలా వస్తుందన్నమాట, పాస్ట్ కంటిన్యూ టెన్స్. సో వీ హ్యావ్ బీన్ డిబేటింగ్ సిన్స్ ఇండిపెండెన్స్. ఓకే, ఫస్ట్ మనకి సితోనే స్టార్ట్ అవుతుంది. సితో స్టార్ట్ అయినట్టే 2 ఉన్నాయి. సో మనం ఒకసారి గమనించాలన్నమాట. సితో స్టార్ట్ అయినవి 2 ఉన్నాయి కాబట్టి సి తర్వాత కూడా ఏనే ఉంది. వీ హ్యావ్ బిన్ డిబేటింగ్ దేని మీద డిబేటింగ్? ఆన్ ద నెసెసిటీ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. ఇప్పుడు చదివింది నేను పర్ఫెక్ట్గానే ఉందా? సో దీనికి రైట్ ఆప్షన్ ఏమవుతుంది? ఇది అవుతుంది అనమాట. ఎందుకంటే ఏ తర్వాత ఏంటిది, బి తర్వాత డి రావాలన్నమాట. అప్లికేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్, రివర్స్లో రాదు. ఫర్ ఆల్ ద సిటిజన్స్ అప్లికేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో సెంటెన్స్ ఎండింగు ఎవరెవరికి అప్లికేషన్ అన్నాం కదా, ఎవరికి అప్లై చేయాలి అని అంటే ఫర్ ఆల్ ద సిటిజన్స్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. సో 6th దానికి సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఒకసారి నేను చెప్పిన తర్వాత అర్థం కాకపోతే అలానే పాస్ పెట్టి ఒకసారి మీరు ఇంకోసారి ఆలోచించాలన్నమాట. అది ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది మనకి బేసిక్ పాయింట్. యాజ్ ఎ బేసిస్ ఆఫ్ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అడాప్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎలక్షన్స్ టు ద లోక్సభ. సో ఇక్కడ మనం చూద్దాము, సితో ఉన్నాయి, ఏతో 2 ఉన్నాయి. ఫస్ట్ ఏతో చూద్దాము. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ బేసిస్ ఆఫ్ ఏ రాంగ్, మనకి వినేదానికి కూడా తప్పుగా ఉంది. సో సితో స్టార్ట్ అయ్యేట్టు మనం చూద్దాము. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్స్. ఓకే, కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? అడాప్టింగ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని అడాప్ట్ చేసింది. ఎలాగా? యాజ్ ఏ బేసిస్, సి తర్వాత ఏ, ఈ రెండిట్లో సి తర్వాత ఏనే ఉంది. యాజ్ ఏ బేసిస్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఫస్ట్ లోక్సభ వస్తుంది, తర్వాత మనకి
లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వస్తుందన్నమాట. సో అందుకని ఇక్కడ మనకి ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా డి తర్వాత బి రావాలి. ఫస్ట్ లోక్సభ, దాని తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి. సో సెవెంత్ దానికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూసుకుంటే, ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిలీఫ్ క్యాంప్స్ ఫుడ్ త్రూ కమ్యూనిటీ కిచెన్స్ అండ్ ఈజ్ రన్నింగ్ ద కేరళ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డిస్టర్బింగ్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ద కంట్రీ. సో ఇది మైగ్రెంట్కి సంబంధించి, వాళ్ళ ఫుడ్కి సంబంధించి, హంగర్ రిలేటెడ్. సో 8th క్వశ్చన్ మనము ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఏబిసిడి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనము ఫస్ట్ డి చూద్దాము. ద హైయెస్ట్ ఫస్ట్ ఏది, ఫర్ ద మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ద కంట్రీ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్ త్రూ ద కమ్యూనిటీ కిచెన్స్ అండ్ ఈజ్ రన్నింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిలీఫ్ క్యాంప్స్. రివర్స్లో ఉందన్నమాట. సో ఇది తప్పు అనమాట. ఎందుకంటే ఫస్ట్ ద కేరళ గవర్నమెంట్ అనేదంతా స్టార్ట్ అవ్వద్దు నాకు తెలిసి, మామూలుగా ముందు మనం చూసుకుంటే ద కేరళ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ సి. ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకి నౌన్ మామూలుగా రావాలి కదా. ద కేరళ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్. ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? ఫుడ్ త్రూ కమ్యూనిటీ కిచెన్స్ అండ్ ఈజ్ రన్నింగ్. ఏం రన్ చేస్తుంది? ఇక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ. ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిలీఫ్ క్యాంప్స్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ద కంట్రీ. సో 8th దానికి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒకసారి మీరు చూసుకోండి. సో మనం ఎలాగా లింక్ చేసాము, డిస్ట్రిబ్యూటింగ్ ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? ఫుడ్ని. త్రూ ద కిచెన్స్ అండ్ ఈజ్ రన్నింగ్ ఏం రన్ చేస్తుంది? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిలీఫ్ క్యాంప్స్. ఎక్కడ? కంట్రీలో. అలాగా. 9th క్వశ్చన్, ఏ మ్యాన్ ఆన్ ద బైక్ హ్యాడ్ టు రైడ్ ఆన్ ద పేవ్మెంట్ వెన్ హీ ట్రైడ్ టు ప్లంజ్ ఆన్ టు ద రోడ్. ఏ కార్ హిట్ హిమ్ యాజ్ ద బస్ ఇంచ్డ్ త్రూ ద ఈవినింగ్ లైఫ్. ద ట్రాఫిక్ గ్రీవ్. దెర్ వాజ్ నో స్పేస్ ఆన్ ద రోడ్ ఎనీమోర్. ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. సో 9th క్వశ్చన్ మనము ఆప్షన్స్ స్టార్ట్ చేసుకుంటే సితో 2 ఉన్నాయి. ఒకసారి సి చూద్దాము. యాజ్ ద బస్ ఇంచ్డ్ త్రూ ద ఈవినింగ్ లైఫ్ ద ట్రాఫిక్ గ్రీవ్. ఓకే, సి. దాని తర్వాత డి పెడదాం, బి పెడదాము. వెన్ హీ ట్రై టు ప్లంజ్డ్. ఎవరు ప్లంజ్డ్? మనకి ఇక్కడ మనిషి గురించి ఏం చెప్పాలా, బస్సు గురించే చెప్పారు. సో సి తర్వాత బి ఖచ్చితంగా రాకూడదు. ఒకసారి సి తర్వాత డి చూద్దాము. దెర్ వాజ్ నో స్పేస్ ఆన్ ద రోడ్ ఎనీమోర్. ఓకే, ఇనేదానికి బాగానే ఉంది. ఎందుకంటే యాజ్ ద బస్ ఇంచ్డ్ త్రూ ద ఈవినింగ్ లైఫ్, ట్రాఫిక్ పెరిగిపోయింది, ఇంక రోడ్డు మీద ఎక్కడ ప్లేస్ లేదు. సో దీని తర్వాత ఇది వచ్చింది మనకి, సి తర్వాత డి వచ్చింది. నెక్స్ట్, ఏ మ్యాన్ ఆన్ ద బైక్ హ్యాడ్ టు రైవ్ ఆన్ ద పేవ్మెంట్. అంటే ప్లేస్ లేదు కాబట్టి ఫుట్పాత్ మీద వెళ్ళాడు, బండి మీద వెళ్ళే అతను. ఓకే, దాని తర్వాత మళ్ళీ రోడ్లోకి ఇట్లా కవర్ చేద్దాం అనుకునేటప్పటికి ఒక కార్ అతన్ని కొట్టిందంట. సో ఇప్పుడు మీకు సెంటెన్స్ మొత్తం కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ 2 ఆప్షన్లు ఉండేవి మనం చూస్తాము. దాని తర్వాత సి తర్వాత బి ఎందుకు తప్పు అనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. సి తర్వాత డి కరెక్ట్గానే ఉంది. ప్లేస్ లేదు, అందుకని ఆయన ఏం చేశాడు, ఇక్కడి నుంచి ఇడికి పోవాలా. మ్యాన్ ట్రై టు రైడ్ ఆన్ ద పేమెంట్. తర్వాత వెన్ హీ ట్రై టు ప్లంజ్ ఆన్ టు ద రోడ్. మొత్తం కంటిన్యూగా అట్నే పోలేడు కదా, రోడ్డు మీదకి రావాల్సిందే కదా. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఒక కారు కొట్టేసింది అతన్ని. అది. నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇట్స్ వాల్యూ ఈజ్ లింక్డ్ టు వాట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్. సచ్ క్వశ్చన్స్ ఆఫెన్ బ్యాఫిల్ యూ. హౌ ఎమోషనల్ షుడ్ వన్ గెట్ అబౌట్ మనీ అండ్ ఇట్స్ వాల్యూ. మనీ ఆన్ ఇట్స్ ఓన్ హ్యాజ్ నో వాల్యూ అంటిల్ యూ హ్యావ్ సమ్ యూజ్ ఫర్ ఇట్. ఇక్కడ మనం డైరెక్ట్ మీనింగ్స్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మనీకి ఓన్గా దానికి ఏం వాల్యూ లేదు. మీరు కనుక దాన్ని యూజ్ చేస్తేనే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది, వాల్యూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మనీ గురించి, మనీ వాల్యూ గురించి, ఎమోషన్స్ గురించి. సో 10th క్వశ్చన్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్, ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు టెక్నిక్తో మనం పోవాలి. సితో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సి ఖచ్చితంగా తప్పు అని తెలిస్తే రెండింటిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు ఒకేసారి. సో సి స్టార్ట్ చేద్దాము. హౌ ఎమోషనల్ షుడ్ వన్ గెట్ అబౌట్ మనీ అండ్ ఇట్స్ వాల్యూ. ఇది సెంటెన్స్ స్టార్టింగు. మనీ గురించి, దాని వాల్యూ గురించి మనం ఎంత ఎమోషనల్ ఫీల్ అవ్వాలి, ఎంత తీసుకోవాలి అనేది క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట ఫస్ట్. దానికి సంబంధించి తర్వాత ఉంటాయి ఆన్సర్స్. సో ఈ 2 ఆప్షన్స్ సితో స్టార్ట్ అయింది, ఓకేగానే ఉంది. సి తర్వాత ఏ చూద్దాము. ఇట్స్ వాల్యూ ఈజ్ లింక్డ్ టు వాట్ ఇట్స్ బీయింగ్ యూజ్డ్ ఫర్. ఓకే, ఇక్కడ ఇది ఇట్లుండిస్తే థర్డ్ ఆప్షన్ ఒకసారి చూద్దాము. సి తర్వాత ఏముంది, హౌ ఎమోషనల్ షుడ్ వన్ గెట్ అబౌట్ మనీ అండ్ ఇట్స్ వాల్యూ.
సచ్ క్వశ్చన్స్ ఆఫెన్ బ్యాఫుల్ యూ. సచ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ గురించే కంటిన్యూషన్ ఇది. క్వశ్చన్ అడిగావు, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా నిన్ను బాగా ఇబ్బంది పెడతాయి, బాగా నువ్వు ఆశ్చర్యపరుస్తాయి, బ్యాఫుల్ యూ అంటారనమాట. సో సి తర్వాత బి రావాలి. దాని తర్వాత మనం చూసుకుంటే మనీ ఆన్ ఇట్స్ ఓన్ హ్యాజ్ నో వాల్యూ అంటిల్ యూ హ్యావ్ సమ్ యూజ్ ఫర్ ఇట్. నో వాల్యూ, ఇట్స్ వాల్యూ ఈజ్ లింక్డ్ టు వాట్ ఇట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్. దేని కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావు దాన్ని అనే దాని మీద మనీ యొక్క వాల్యూ డిపెండ్ అయి ఉంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈరోజు మనము కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొంచెం టఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాము. ఈ 10 క్వశ్చన్స్ 10 టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా కొన్ని మనకు ఒక 2 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. మీరు ఖచ్చితంగా నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పినటువంటి యారో మార్క్స్ ఎలాగా ఆడ నుంచి మనం దీన్ని కవర్ చేయాలా, సెంటెన్స్ ఎండింగ్ ఎలా ఉంటే నెక్స్ట్ సెంటెన్స్ స్టార్టింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మా ఛానల్ గురించి తెలియజేసి వాళ్ళ లింక్ వాళ్ళకి పంపించి షేర్ చేసుకోమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంగ్లీష్కి సంబంధించి అయితే ఎటువంటి డోకా ఉండదు. ఖచ్చితంగా 75కి 60+ మార్క్స్ తెప్పించేదానికి మా స్థాయి శక్తులు మేము ట్రై చేస్తాము. లాస్ట్ టైం ఆల్రెడీ సచివాలయం ఎగ్జామ్ అప్పుడు మీరు కూడా చూస్తున్నారు. ఇంగ్లీష్కి సంబంధించి, కంప్యూటర్కి సంబంధించి మేము దాదాపుగా మొత్తం అవుట్ ఆఫ్ తెచ్చుకునే దానికి అందరికీ కూడా ట్రై చేసాము. మా వ్యూవర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు అడిగితే తెలుస్తుంది అనమాట. ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. సో మీరు కూడా ఒకసారి చూడండి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.